సినిమాని యాక్షన్, లవ్, ఫ్యామిలీ, కామెడీ ఇలా అన్ని జనరల్స్కి మనం కొత్త కొత్త స్టైల్స్తో అడాప్ట్ అయ్యాం. కానీ ఒక జనర్ మాత్రం మన బిగ్ స్టార్స్ హీరోస్ దూరం నుంచి చూస్తున్నారు. అదే హర్రర్. స్మాల్ హీరోస్, న్యూ కమర్స్ ఆర్ ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్లో హర్రర్ జనర్ని చూస్తాం. కానీ మనకు ఒక బిగ్ స్టార్ హీరో ప్రాపర్ హర్రర్ మూవీ చేయడం ఎక్కువ జరగలేదు. మరి ఎందుకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం మన ఇండస్ట్రీ హిస్టరీ, డైరెక్టర్స్ మైండ్ సెట్, స్టార్ ఇమేజ్ లాజిక్, మార్కెట్ క్యాలిక్యులేషన్ అన్ని టచ్ చేసాం. స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లియర్ చేస్తాం. ముందుకు ఒకటి అర్థం చేసుకోవాలి, హర్రర్ జనర్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్. హర్రర్ మూవీ అంటే మెయిన్ గా ఒక థ్రిల్, ఒక ఫియర్ ఎమోషన్ బేస్ చేసుకొని బిల్డ్ చేయాలి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి అంటే స్లో బిల్డప్ సీన్స్, సైలెన్స్, సడన్ సీన్స్ ఇలా ప్రెజర్స్ ఉంటాయి. కానీ కమర్షియల్ సినిమాలో ఎస్పెషల్లీ స్టార్ హీరో మూవీస్ లో ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మనం ఎలివేషన్ సీన్స్, ఇంట్రో సాంగ్స్, పంచ్ డైలాగ్స్, ఫైట్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ రెండు వరల్డ్స్ మిస్ మ్యాచ్ అయిన సిచ్యువేషన్ లో ఉంటాయి. హీరోయిజం కి బేస్ అయిన స్టార్ హీరోకి హర్రర్ అంటే మిస్ మ్యాచ్. మన డైరెక్టర్స్ హిస్టరీ చూసిన స్టార్టింగ్ స్టేజ్ లో హర్రర్ ట్రై చేసిన కేసెస్ ఎక్కువ. లైక్ రామ్ గోపాల్ వర్మని తీసుకోండి. అప్పట్లో రాత్రి అండ్ లేటర్ బూట్ చేసి హర్రర్ కి ఒక న్యూ లైఫ్ ఇచ్చాడు. ఆ ఫిల్మ్స్ కి కల్ట్ స్టేటస్ వచ్చాయి. కానీ ఆర్జీవీ కెరీర్ మొత్తం హర్రర్ లోనే నడచలేదు. బికాస్ హర్రర్ ఈస్ నాట్ ఏ రిపీటబుల్ ఫార్ములా. అదే పాయింట్ మారుతి దగ్గర కూడా కనిపిస్తుంది. హీ స్టార్టెడ్ విత్ ప్రొడ్యూసింగ్ ప్రేమ కథ చిత్రం, లో బడ్జెట్ లో ఒక హర్రర్ కామెడీ బ్లాక్ బస్టర్. ఆ ఫిల్మ్ తోనే సుధీర్ బాబు, నందిత ఎక్కువ రికగ్నిషన్ సంపాదించారు. మారుతి తర్వాత బిగ్ స్టార్స్ తో వర్క్ చేయడానికి షిఫ్ట్ అయ్యాడు. బికాస్ హర్రర్ కమర్షియల్ స్టార్డమ్ కి సరిపోదని తెలిసి. ఒక లారెన్స్ మాత్రమే హర్రర్ జనర్ లో హైట్ సెట్ చేశాడు. కాంచన సిరీస్ తో హర్రర్ కామెడీతో తన యూనిక్ స్టైల్ ని బిల్డ్ చేశాడు. ఈ జనర్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో లారెన్స్ ఈజ్ ఎగ్జాంపుల్. మరి బిగ్ స్టార్స్ ఎందుకు హర్రర్ ని టచ్ చేయరు అంటే మెయిన్ రీజన్ ఇమేజ్ క్లాష్. హీరో అంటే ఫ్యాన్స్ కి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని కామ్ అండ్ పవర్ఫుల్, చిరంజీవిని డాన్స్ ప్లే చరిస్మా ఇమేజ్. ఇప్పుడు అలాంటి స్టార్ ఒక హాంటెడ్ బంగ్లాలో గోస్ట్ ని చూసి భయపడిపోతే ఇమేజ్ చేసుకోండి, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? స్టార్ ని వీక్ గా చూపించడం అనేది ఫ్యాన్స్ కి డైజెస్ట్ కాదు. స్టార్ ఎంట్రీ, స్లో మోషన్ లో ఫైట్స్ ఫ్యాన్స్ కి కావాలి. కానీ హర్రర్ లో స్టార్ హెల్ప్లెస్ గా ట్రాప్డ్ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఈ మిస్ మ్యాచ్ వల్ల స్టార్ హీరోస్ హర్రర్ ని అవాయిడ్ చేస్తారు. అండ్ అలానే హర్రర్ స్టోరీస్ అంటే చిన్న డైరెక్టర్స్, చిన్న రైటర్స్ మాత్రమే రాస్తారు. చిన్న రైటర్స్ అని ఎందుకు అంటున్నా అంటే బిగ్ రైటర్స్ లైక్ ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ ఇంకా ఎవరైనా వీళ్ళు ఒక్క హర్రర్ స్టోరీ కూడా రాయడం లేదు. రాస్తే బిగ్ స్టార్స్ కూడా ముందుకు వస్తారు. చిన్న డైరెక్టర్స్ రాసిన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అంటే స్టార్ హీరోస్ కూడా ఆలోచిస్తారు. కొంచెం అటు ఇటు అయినా స్టార్ ఇమేజ్ డౌన్ అవుతుంది. అసలు స్టార్ హీరోస్ చెయ్యరా అంటే అలా అనలేం. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడు. ఆ మూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ వస్తే మిగతా వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మేజర్ పాయింట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఫ్యాన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంట్రో సీన్స్, హీరోయిజం, ఎలివేషన్స్, కామెడీ, మాస్ సాంగ్, క్లైమాక్స్ ఫైట్. హర్రర్ ఫిల్మ్ లో ఆడియన్స్ పేషెన్స్ కి టెస్ట్ చేస్తుంది. సైలెంట్ బిల్డ్ చేయడం, డార్క్ విజువల్, సడన్ సౌండ్స్ అలాంటి ఫ్లోలో హీరోయిజం ని హైలైట్ చేసి గోస్ట్ స్కేరీ కనిపించదు. ఒకవేళ గోస్ట్ ని స్కేరీగా చూపిస్తే హీరో వీక్ అవుతాడు. సో ఇలా చాలా ఎక్స్పెక్ట్స్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పెద్ద డైరెక్టర్స్ ఈ జనర్ ని టచ్ చేయరు. అందుకే స్టార్ హీరోస్ కూడా చేయరు. మరొక ఇంపార్టెంట్ యాంగిల్ బడ్జెట్ వర్సెస్ మార్కెట్. హర్రర్ మూవీ సక్సెస్ఫుల్ ఫార్ములా సింపుల్ గా ఉంది. లో బడ్జెట్ లో షూట్ చేయాలి, మాక్సిమం గా ఇండోర్ సెట్స్ యూజ్ చేయాలి, సౌండ్ డిజైన్స్ అండ్ స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టాలి. సో హర్రర్ అంటే లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్ మోడల్. ప్రేమ కథ చిత్రం తక్కువ బడ్జెట్ తో 20+ crores కలెక్ట్ చేసింది. గీతాంజలి, మాయా, కాంచన సిరీస్ అన్ని లిమిటెడ్ బడ్జెట్ తోనే వచ్చిన హిట్స్. కానీ స్టార్ హీరో సినిమా అంటే మినిమం ఇన్ని కోట్ల బడ్జెట్ కంపల్సరీ అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హర్రర్కి ఆ రేంజ్ మార్కెట్ లేదు. హర్రర్ ఎక్కువ యూత్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తుంది. ఎక్కువగా బడ్జెట్ పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయో తెలియదు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ హర్రర్ ప్లస్ స్టార్ హీరో అంటే రిస్కీ. బిగ్ హీరోస్ కూడా అన్నెసెసరీగా రిస్క్ తీసుకోరు. మరి డైరెక్టర్స్ ఎందుకు ట్రై చెయ్యరు అంటే వాళ్ళకు కూడా తెలుసు హర్రర్ అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్. స్మాల్ డైరెక్టర్స్కి ఎస్టాబ్లిష్ అవ్వడానికి మంచి ఛాన్స్. ఒక హర్రర్ హిట్ అయితే ఇమీడియట్గా రికగ్నిషన్ వస్తుంది. కానీ వన్స్ దే ఎంటర్ బిగ్ లీగ్, స్టార్ హీరోస్తో వర్క్ చేయాలి అంటే ఫ్యామిలీ ప్లస్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి. హర్రర్ అంటే సెలెక్టివ్ ఆడియన్స్. సో బిగ్ హీరోస్ కి కెరియర్ సేఫ్ కాదు. మారుతి స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ లో చేశాడు. బట్ తర్వాత కమర్షియల్ మూవీస్ తీసి మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్నాడు. ఆ మూవీ హిట్ అయితే మన బిగ్ స్టార్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలానే అస్సలు స్టార్ హీరోస్ చేయలేదా అంటే చేశారు. కొన్ని రేర్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున గారు రాజుగారి గది 2 చేశాడు, బట్ ఫ్లాప్ అయింది. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. వెంకటేష్ గారు నాగవల్లితో హర్రర్ టచ్ ఇచ్చారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఒక బూట్ రీమేక్ చేశాడు. రిజల్ట్ చాలా. సో అందుకే మనం కూడా మిడ్ రేంజ్ హీరోస్ ఆర్ఎల్స్ హీరోయిన్ సెంటర్డ్ ఫిల్మ్స్ లో ఎక్కువగా చూసాం. కానీ తమిళ్లో మాత్రమే హర్రర్ జనర్ లో ఎక్కువ సక్సెస్ ఉంది. ఈవెన్ స్టార్ హీరోస్ కూడా చేశారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. అవి మల్టిపుల్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేశారు, లైక్ చంద్రముఖి. హర్రర్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ జనర్. కానీ స్టార్ హీరోస్ కి సేఫ్ కాదు. న్యూ కమర్స్ కి మంచి ఛాన్స్.
ఫ్యాన్స్కి అకేషనల్ థ్రిల్. మరి మీకు అనిపించింది ఏంటి? మన తెలుగు టాప్ స్టార్స్లో ఎవరైనా హర్రర్ ట్రై చేయాలని మీకు అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ప్రభాస్ మూవీ తర్వాత అయినా స్టార్ హీరోస్ చేస్తారు అని మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని విజిట్ చేయండి, కంటెంట్ చూడండి. నచ్చితేనే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.